మనుషుల పేర్లు చెప్పట్లేదండి. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. ఓకే, జూపుడు గారు రెస్పాండ్ అవ్వండి. పేర్లు చెప్పడానికి ధైర్యం సరిపోతుంది. అది మీకే వదిలి పెడతానండి. సో డిబేట్లో ఉన్నటువంటి మాట్లాడిన దీపక్ రెడ్డి గారికి నా క్షేమాన్ని బాగానే కోరుకుంటున్నాడు, సంతోషం. మేడం విశ్వేశ్వర గారికి, అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారికి, వర్మ గారు, మీకు ప్రేక్షకులకి ఐఎమ్ విత్ రిమైండ్ రిపోర్ట్ 16 పేజీల మీ దగ్గర ఉందా దీపక్ రెడ్డి గారు? ఉంటే ఉంటుంది చూసుకోండి. ఓపెన్ పేజ్ నెంబర్ 30, లాస్ట్ పారాగ్రాఫ్ రాసుకుంటాను, పర్లేదు. లాస్ట్ పారాగ్రాఫ్, పేజ్ నెంబర్ 30, లాస్ట్ పారాగ్రాఫ్. వర్మ గారు, ప్రభుత్వం వేరు, ఇష్యూ వేరు అని దీపక్ రెడ్డి గారు అన్నారు. మేడం గారు ఏమన్నారంటే, ప్రతి దానికి అసలు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు? ఆయన నేషనల్ ఫస్ట్ అంటున్నాడు. రాష్ట్రాన్ని మేము వదిలేసాం కదా, కులాన్ని మేము వదిలేసాం కదా, మీరు ఎందుకు మళ్ళీ మా మీద పడుతున్నారు అని మేడం గారు మాట్లాడారు. ఈ రెండింటికి నేను చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్లోకి వస్తాను, ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్లు క్లియర్ అయిన తర్వాత ఇష్యూలోకి వస్తాం. ఒకవేళ కులం అనేది లేకుండా ఉంటే దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా హుటాహుటిన సింగపూర్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉదయాన్నే మీటింగ్ ఎవరితో పెట్టుకున్నారండి? ది ఫస్ట్ హెడ్ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, సిఎస్ అండ్ డిప్యూటీ సీఎం అండ్ హానరబుల్ సీఎం. డిప్యూటీ సీఎం ఏ హోదాలో వెళ్ళాడండి మీటింగ్కి? ఆయన క్యాస్ట్ లేదు. మేడం గారు చెప్పినట్టుగా ఫర్ హిమ్ నో క్యాస్ట్. బట్ వై చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు పిలిచాడు? ఇది డిబేట్, నేను గొడవలా కాదు అంటే అది చాలా తప్పండి. సారీ అండి, అది అసలు ఒక డిప్యూటీ సీఎం గారిని వై అంటే హీఈస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒక సీఎం గారు లేనప్పుడు హీఈస్ యాక్టింగ్ యాజ్ అ సీఎం. అక్కడ చేస్తూ ఆయన మీద ఇంత దుమ్ము పోసి ఇన్ని మాట్లాడిన తర్వాత తప్పండి. అది తప్పు. ఫస్ట్ మీరు అంటే స్టేట్మెంట్స్ వద్దండి. నేను ఎంతో సాఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని అన్నానా? లేదే. వైసీపీ నాయకులను అన్నానా? లేదే. ఏమీ లేనప్పుడు మీరు డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడడం తప్పు. ఇంకేదైనా మాట్లాడి విషయం మీద మాట్లాడండి, అలాగే వద్దండి. అది ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అందరూ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది సార్, ఫ్యాషన్ అయిపోయింది. తప్పది. వర్మ గారు, నా టైం నాకు ఇవ్వండి, నా టైం నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను మాట్లాడాలి కాబట్టి. డిప్యూటీ సీఎం గారు ఆ మీటింగ్ లోకి వచ్చారు. దేర్ వాజ్ నో హోమ్ మినిస్టర్ టిల్ నౌ. సో డిప్యూటీ మినిస్టర్ గారు అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టారు. కాకినాడలో ఏమన్నారంటే, ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేశాడు. రెండవది, ఎవడో ఒక క్రిమినల్కి నాకేం సంబంధం అండి అన్నాడు. లా అండ్ ఆర్డర్ ఎవరితో ఉంటుందండి? ఆనరబుల్ సీఎం తోటి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఆనరబుల్ సీఎం వెన్ ఈ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ హుటాహుటిన ఎవరిని పిలిచాడంటే, కాపు కులస్తులకి అడ్డుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలిచాడు. బికాస్ చనిపోయిన అతను కాపు, హ్యాండిల్ చేసిన అతను కాపు. అవునా కాదనేది తర్వాత చెక్ చేద్దాం. మూడో అంశం, ఈ రోజుకి కులం అనేది మనం లేదనుకుంటే లేదని కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద బ్లడీ సాయిల్ అంటాడు. ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఏడ మనం రంగరించుకొని దానికి నిద్ర కట్టి మనం కూర్చున్నాం. ఇది ఉందనుకునే మాట్లాడదాం, ఉందనుకొని అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాక రెండో అంశం, ప్రభుత్వం వేరే అనుకునే పని అయితే, లేకపోతే ఇష్యూ వేరే అనుకునే పని అయితే, నాకు తెలిసి దీపక్ రెడ్డి గారు వెల్ లెర్న్ మ్యాన్. ఎలా మాట్లాడుతున్నా నాకు తెలీదు. ఇష్యూ మీద మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఏం మాట్లాడాడు? హి హాస్ గివెన్ వార్నింగ్. ఎవరికి ఇస్తున్నాడు వార్నింగ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, హ్యూమన్ రైట్స్ మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, పౌర హక్కుల గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికా, లాకప్ లో చనిపోయినటువంటి లాకప్ డెత్ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించా? ఎక్కడుందండి ఈ పోలీస్ స్టేషన్? ఎక్కడుంది? కృష్ణలంక వారధికి అవతల దాటితే మనం కొత్తగా పెట్టుకున్నట్టు అమరావతి రాజధాని. అవునా? ఈ రాజధానికి ప్రపంచం అంతా తిరిగి మనం ఎవరిని కేకేస్తున్నాం? రండి బాబు రండి, 99 వయసులు, రండి బాబు రండి. రేపు వచ్చిన వాళ్ళు ఏమని అడిగితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? వాడి గ్యారంటీ ఉంటుందా? సాయి కృష్ణని పోలీస్ స్టేషన్ లో చంపామని మీరు ఇంత ముందాక మాట్లాడే వాళ్ళు తల్లి అడిగింది, కనీసం బూడిద వెళ్ళరా అని. బూడిద కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తాన్ని తీసుకెళ్లి
ఈరోజు ఇప్పుడు నేను చేస్తున్నాను దీపక్ రెడ్డి గారు, పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేసి చదవండి మీరు ఒకసారి. మీరు ఇంగ్లీష్ మీడియం కదా, ఇక్కడ అందరికి అర్థం అవుతుందండి, చెప్పండి. నేను ఆయనతో మాట్లాడుతున్నా మేడం, మీరు ఏనండి గమ్మ. ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్, లాస్ట్ పారాగ్రాఫ్, necessitate the remand of the accused judicial custody. The investigation conducted so far prima facie established that the deceased was apprehended at Markapuram on 6th May. మార్కాపురం నుంచి ఇతన్ని తీసుకొచ్చారండి సార్. ఎవరు తీసుకొచ్చారు? నాట్ దిస్ నాగరాజు తీసుకొచ్చింటాడు. వర్మ గారు ఫండమెంటల్స్ లోకి వెళ్ళండి. మార్కాపురంలో ఉన్నటువంటి ఈ సాయి కృష్ణని ఎవరు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ తీసుకొస్తే తీసుకొచ్చినారండి. ఎస్ సార్, యూఆర్ కరెక్ట్. టాస్క్ ఫోర్స్ తీసుకొస్తే ఎవరు డైరెక్షన్ మేరకు ఎవరైంటారండి? నాట్ నాగరాజు. టాస్క్ ఫోర్స్ ఆల్వేస్ విచ్ ఆఫ్ ది సిపి ఎందుకు మార్కాపూర్ లో ఉన్న కుర్రాన్ని తీసుకొచ్చారు? ఈ రిపోర్ట్ లో ఎక్కడ టాస్క్ ఫోర్స్ మెన్షన్ లేదు. తీసుకొచ్చారు 6వ తేదీ నాడు, మే 6వ తేదీ నాడు తీసుకొచ్చారు. ఎందుకు? ఎలా? డైరెక్షన్ ఎవరిది? దీన్ని ఏమంటాడు? ఇందాక పేరుని ఒక హోంగార్డ్ రిపోర్ట్ అంటారు. నేను హోంగార్డ్ అన్నా కానీ ఇంత ఇర్రెలవెంట్ గా ఉంటుందా? ప్రైమరీ ఉండదా?